హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఐకాన్ సంధ్యా కిచెన్ వెబ్స్. ఈరోజు మన వీడియోలో గోధుమ పిండి కొబ్బరితో రుచికరమైన కేక్ని చేయబోతున్నానండి. ఇంట్లో కొబ్బరి మిగిలిపోయినా లేకపోతే పిల్లలకి హెల్తీగా కేక్ చేయాలనుకున్నా ఈ కేక్ని ట్రై చేయండి. మైదా పిండిని యూస్ చేయకుండా హెల్తీగా గోధుమ పిండితో యూస్ చేసి చేస్తున్నాను. ఈ కేక్స్ వచ్చేసి చాలా ఫాస్ట్గా ఈజీగా చేసేయచ్చు. పిల్లలు అడిగిన వెంటనే మనం ఒక 15-20 మినిట్స్లో ఈ కేక్ని చేసేయచ్చు. మైదాని యూస్ చేయకుండా గోధుమ పిండిని యూస్ చేసి చేస్తున్నా కనుక ఈ హెల్తీ కేక్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అది ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని జల్లించి తీసుకుందాం. మీరు కావాలంటే మైదాని కూడా యూస్ చేసుకోవచ్చు. నేను హెల్తీగా చేస్తున్నాను కనుక గోధుమ పిండిని యూస్ చేస్తున్నానండి. ఇలా జల్లించి తీసుకోవడం వల్ల కేక్ అనేది చాలా ఫ్లఫీగా చాలా బాగా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక మిక్సీ బౌల్ తీసుకొని ఇక్కడ 3/4 కప్పు వరకు నేను షుగర్ని తీసుకుంటున్నాను. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 2 యాలకుల్ని కూడా వేసి దీనిని మెత్తగా గ్రైండ్ చేయాలి. చక్కెరని అలాగే వేస్తే కరగడానికి టైం పడుతుంది కాబట్టి ఇలా పౌడర్గా చేసి ఈ గోధుమ పిండిలోకి తీసుకోండి. అలాగే అదే మిక్సీ బౌల్లోకి 3/4 కప్పు వరకు పచ్చి కొబ్బరిని తీసుకోవాలి. కొబ్బరిని మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పట్టుకోవాలండి. ఇక్కడ కావాలంటే మనం కొబ్బరిని మెత్తగా కూడా మిక్సీ పట్టుకోవచ్చండి. ఇలా బరకగా పట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే కేక్లో అనేది ఆ పలుకులుగా తగులుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా పట్టుకున్న దానిని మనము గోధుమ పిండిలోకి వేసేసుకోవాలి. ఇప్పుడంతా దీనిని బాగా కలపాలండి, అంతా కలిసేలాగా. ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ కాచి చల్లార్చిన పాలని 1/2 కప్పు తీసుకున్నాను. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇక్కడ 3/4 కప్పు వరకు పాలను తీసుకోవచ్చండి. నేను ఎందుకంటే 1/2 కప్పును మాత్రమే తీసుకున్నాను. మిగిలినవి వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. పాలు నీళ్ళు అనేవి కరెక్ట్ మెజర్మెంట్ అని చెప్పలేం కానండి. పిండిని ఇలా జారుడుగా వీడియోలో చూపించే విధంగా వచ్చే వరకు కలుపుకోవాలి. మీరు కావాలంటే ఇక్కడ మొత్తం నీళ్ళనైనా తీసుకోవచ్చు, లేకపోతే మొత్తం పాలనైనా తీసుకోవచ్చు. ఇలా జారుడుగా వచ్చే వరకు మనం కొంచెం కొంచెం వాటర్ వేస్తూ కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక 4 చిన్న గిన్నెలని తీసుకొని ఆయిల్ అప్లై చేసి కొంచెం గోధుమ పిండిని తీసుకొని కోట్ చేసి ఎక్స్ట్రా పిండిని అంతా తీసేయాలి. నేను పిల్లలకి ఇష్టంగా ఇలా కప్ కేక్ చేస్తున్నానండి. మీరు కావాలంటే ఒకటే కేక్ లాగా కూడా చేయొచ్చు. ఇలా అప్లై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కలిపెట్టిన కేక్ బ్యాటర్లో 1/2 స్పూన్ వరకు వంట సోడాని తీసుకోవాలి. దీనిపైన ఒక అరచెక్క వరకు నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇలా వంట సోడా పైన నిమ్మరసం వేయడం వలన వంట సోడా బాగా యాక్టివ్ అయ్యి కేక్ అనేది చాలా ఫ్లఫీగా చాలా బాగా పొంగుతుంది. నిమ్మరసం వేయడం వల్ల వంట సోడా చూసారా చాలా నురగ నురగ వస్తుంది కదా. ఇలా రావడం వల్ల మన కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు ఈ కేక్ బ్యాటర్ని అంతా బాగా కలుపుకోవాలి ఒకసారి. ఇలా కలిపి పెట్టేసుకొని దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుందామండి. నెక్స్ట్ వచ్చేసి ప్రీహీట్ చేసుకోవడం కోసం ఇక్కడ నేను కుక్కర్ని తీసుకున్నానండి. ఈ కుక్కర్లో 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఇందులో స్టాండ్ పెట్టుకుంటున్నాను. మీరు కావాలంటే ఫ్లాట్గా ఉన్న ప్యాన్ ఉంటుంది కదండి, దాంట్లో అయినా చేసుకోవచ్చు, లేకపోతే ఇడ్లీ పాత్రలోనైనా చేసుకోవచ్చు. దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసుకోవాలండి, ఎందుకంటే మనము కప్ కేకులు పెట్టుకోవడం కోసం. ఇలా పెట్టేసిన తర్వాత ఈ వాటర్ మరిగే వరకు దీన్ని ప్రీహీట్ చేసుకోవాలండి. కుక్కర్ పైన మూత పెట్టేసి విజిల్ తీసేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మనం తీసుకున్న ఈ కేక్ బ్యాటర్ని ఈ కప్పులలోకి వేసేసుకోవాలి. చూసారుగా కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. మరీ పలుచగా ఉండకూడదు, అలానే మరీ థిక్గా ఉండకూడదు. ఇలా ఉంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇలా వేసేసుకోవాలండి మొత్తం. ఇలా మనం తీసుకున్న అన్ని కప్పులలో కూడా మనం తీసుకున్న కేక్ బ్యాటర్ని వేసేసి పక్కన పెట్టేసుకోవాలి. మనం తీసుకున్న కేక్ బ్యాటర్ ఇలా 4 గిన్నెలకి కరెక్ట్గా సరిపోయిందండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వీటిపైన నేను కొంచెం తరిగిన ఆల్మండ్స్ని అలాగే పంకిన్ సీడ్స్ని కూడా వేసుకుంటున్నానండి. మీరు వద్దనుకుంటే దీన్ని స్కిప్ చేయొచ్చు, అలాగే మనం చేసుకోవచ్చు కేక్ని. ఇలా వేసుకున్న తర్వాత గిన్నెల్ని 2-3 సార్లు ట్యాప్ చేసుకోవాలి. ఎయిర్ గ్యాప్స్ ఏదన్నా ఉంటే పోతాయండి. ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న కేక్ గిన్నెల్ని వచ్చేసి మనము స్టీమ్ చేసుకోవడం కోసం ఇలా కుక్కర్లో పెట్టేసుకోవాలండి. ఇక్కడ నాకు 3 బౌల్సే పట్టాయి, సో నేను 3 బౌల్సే పెట్టానండి. 20-25 మినిట్స్ వరకు దీన్ని మనము స్టీమ్ చేసుకోవాలండి. కుక్కర్ పెట్టేసి మూత పెట్టేయాలి. దీనిపైన విజిల్ పెట్టకుండా చేసుకోవాలి. తర్వాత 25 మినిట్స్ తర్వాత చూద్దామండి. చూసారుగా మన కేక్స్ అనేది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని చెక్ చేసుకోవడానికి టూత్పిక్ కానీ చాకు కానీ తీసుకొని ఇలా కుచ్చేయాలండి.
చూసారుగా ఏది అంటుకోలేదు. సో ఇది చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయాయండి. ఇంకో ఫోర్త్ బౌల్ వచ్చేసి నాకు పట్టలేదు కదండి, దాన్ని నేను ఇలా ఒక కడాయిలో వాటర్ వేసి ప్లేట్ పెట్టి ఇలా పెట్టేసి నేను దాన్ని స్టీమ్ చేశాను. దీన్ని కూడా చెక్ చేసుకుందాం ఒకసారి. టూత్పిక్తో ఇలా గుచ్చాను కదండి, చూసారా చాలా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇది కూడా. ఈ కేక్స్ని వచ్చేసి పూర్తిగా చల్లారిన తర్వాత మనం స్పూన్తో ఇలాగే పిల్లలకి ఇచ్చారంటే చాలా హ్యాపీగా తినేస్తారండి. చూసారు కండి, చాలా సింపుల్గా ఇంట్లో మిగిలిపోయిన పచ్చి కొబ్బరితో మనం ఇలా ఈజీగా చేసుకోవచ్చు. లోపల వరకు కేక్ చాలా స్పాంజీగా వచ్చిందండి. తప్పకుండా మీరు ట్రై చేయండి. కొబ్బరి మిగిలిన ప్రతిసారి ఈ కేక్ని చేయడానికి మీరు కూడా ఇష్టపడతారు. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.